మనకి రేపు 19th నుంచి ఆస్ట్రేలియాతో ఓడిఐ సిరీస్ జరగబోతోంది కదా. అయితే మరి ఆ ఓడిఐ సిరీస్కి ఇటువైపు విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ ఇద్దరు కూడా రాబోతున్నారు కాబట్టి అయితే ఇక్కడ అందరికీ కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఏంది, అరే బాబు మొన్న రోహిత్ శర్మ కెప్టెన్ అవ్వముందు చూసుకుంటే అతను ఏకంగా 2 డబుల్ సెంచరీలు కొట్టాడు. మరి కెప్టెన్ అయిన తర్వాత చూసుకుంటే ఒక డబుల్ సెంచరీ కొట్టాడు కదా. సో దాని తర్వాత మరి కెప్టెన్ అయిన తర్వాత కొన్ని ప్రెజర్ సిచ్యుయేషన్స్ వల్ల అతనిలో కొన్ని అగ్రెసివ్ ఇన్నింగ్స్లు చూడలేకపోయారు. అంటే మరి కొన్ని ఇన్నింగ్స్లు మాత్రం చూసుకుంటే మనకి ఐసీసీ ట్రోఫీలో వీటిలో చూసుకుంటే మరి ఫస్ట్ పవర్ ప్లేలో విధ్వంసం క్రియేట్ చేసి అదంతా కూడా బాగానే ఉంది. కానీ మరి డబుల్ సెంచరీ చూసుకుంటే ఒకటి మాత్రమే వచ్చింది. అయితే అంతకుముందు కెప్టెన్ అవ్వకముందు 2 వచ్చినాయి. అయితే మళ్ళీ ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు మొత్తం కూడా శుభ్మన్ గిల్కి ఇచ్చారు కాబట్టి మళ్ళీ అంతకుముందు ఏదైతే 2017 ముందు చూసినటువంటి రోహిత్ శర్మని మళ్ళీ చూస్తామా లేదా అనేది అందరికన్న డౌట్ అనమాట. అయితే ఇప్పుడు దీని గురించి కనుక మనం మాట్లాడితే ఖచ్చితంగా చూసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే రోహిత్ శర్మకి ఇప్పుడు టీంని నడిపించాలి, లేదు అంటే మరి అతని మీద ప్రెజర్, ఖచ్చితంగా మ్యాచ్ గెలిచి తీరాల్సిందే అని చెప్పేసి ప్రెజర్ సిచ్యువేషన్స్ ఏమి లేవు. సో అతని ముందు ఉంది ఏంది, కేవలం బ్యాటింగ్ ఆడుతూ రన్స్ స్కోర్ చేయడం మాత్రమే అతను ముందు ఉండే. సో దీంట్లో భాగంగా మరి ఫిట్నెస్ సమస్యలు ఏదన్నా ఉందా అంటే ఆల్రెడీ మీరు చూశారు కదా, రీసెంట్గానే 10 kgs తగ్గాడు. సో ఇదంతా చూస్తుంటే మళ్ళీ దీంతో పాటు మరి నేను చూసుకుంటే బెంగళూరులో కూడా మరి ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాడు. సో ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా రోహిత్ శర్మ 2.0 బయటకు వచ్చిద్దాం అని చెప్పేసి కూడా అనిపిస్తుంది అనమాట. సో ఏదైనా సరే మరి రేపు 19th అసలు ఏం జరిగిద్ది అనేది క్లారిటీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది.